హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎండి రొయ్యలు ఉల్లిపాయ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ చేయమని కీర్తన గారు అడిగారు. అరే కీర్తన, నీకోసం ఈ కర్రీ చేస్తున్నాను, చూసి నువ్వు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను. రెండు పెద్దవి కట్ చేసి పెట్టానండి. అలాగే ఎండు రొయ్యలు ఒక అరగంట సేపు నానబెట్టాను. అరగంట సేపు నానబెట్టిన తర్వాత దాన్ని బాగా జాడించి కడగాలండి. ఎందుకంటే ఈ ఎండు రొయ్యల్లో ఎక్కువ ఇసుక ఉంటుంది, అందువలన అలా కడగాలి. టైం లేని వాళ్ళు వేడి నీళ్ళు పోసైనా కడగవచ్చు, ఎలాగైనా కడగవచ్చు అండి. కానీ ఎక్కువ సార్లు కడగాలి ఇసుక పోయే వరకు. కర్రీకి నూనె కాగిందండి. ఇప్పుడు ఎండు రొయ్యలు వేయించుతాను. రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను. రొయ్యలు అయితే తీసేసాను ఆయిల్లో నుంచి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి కొంచెం. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు ఫ్రై అవటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే నూనెలో మగ్గిపోయాయండి. ఇప్పుడు టమాటాలు వేస్తాను. 3 టమాటాలు అయితే కట్ చేశానండి నేను. ఇంకా కూరకు సరిపడే సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తే బాగా. ఈ సాల్ట్ వేస్తే టమాటా కూడా ఈజీగా మగ్గిపోతుంది తొందరగా. అలాగే పసుపు కూడా వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ఎండు రొయ్యల కర్రీలో ఉట్టి టమాటా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది చాలా. కొంతమంది ఇష్టమైన వాళ్ళు చింతపండు కూడా వేసుకుంటారండి, నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అనేది టమాటా వల్లే వస్తుందండి బాగా. ఉల్లిపాయ టమాటా మగ్గిందండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం 2.5 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా. కారం కూడా నూనెలో మగ్గిందండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. కూర అయితే ఉడకటం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎండు రొయ్యలు వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.